ఒకానొక సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీని భ్రష్టు పట్టించడానికి, అంటే జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు తొంగలోకి తొక్కుకున్నారు ఆయన యొక్క విధానాల ద్వారా. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా దానికి ముఖ్యకారుడైనటువంటి గోరంట్ల మాధవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. సార్ చెప్పండి సార్. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. అవును, నిజంగా. ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంటి? పాలకపక్షము చేసే తప్పులను కానీ, పాలకపక్షం చేసే పాలసీలను కానీ, పాలకపక్షం చట్ట వ్యతిరేకమైన పనులను చేసినప్పుడు కానీ నిశితంగా ప్రతిపక్షం అనేది గమనిస్తూ ఉంటది, చూస్తూ ఉంటది. వాటిని విమర్శిస్తుంది, అడుగుతుంది, పెన్ను పెట్టి రాస్తుంది, లేదా పాటల రూపంలోనో ఆటల రూపంలోనో ప్రభుత్వం చేస్తున్నా లేదా పాలకపక్షం చేస్తున్నా క్లాప్స్ కొట్టాల. జనరల్గా క్లాప్స్ కొట్టాల. మంచి పాయింట్ మాట్లాడాడు. ఏంటంటే రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటాయి. అధికార పక్షం చేస్తున్నటువంటి ప్రతి పనిని ప్రతిపక్షం నిశితంగా గమనించాలి, గమనిస్తుంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల తరపున నిలబడి, కుదిరితే ప్రజల్లో నిలబడి, కుదిరితే ప్రజల దగ్గర నిలబడి అధికార పక్షానికి ప్రశ్నించాలి. ఇది కూడా సూపర్ పాయింట్. దీనికి కూడా క్లాప్స్ కొట్టాల్సింది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అధికార పక్షం చేస్తున్నటువంటి పనులను, అధికార పక్షం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఒప్పు జరుగుతుంది, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనే అంశం పైన ఏ రోజైనా వైసీపీ ఒక్క మాటైనా మాట్లాడిందా? ఓకే, ఇది పక్కన పెట్టండి. మీరన్ని ప్రకారమే రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటాయి. ప్రతిపక్షం అధికార పక్షం తప్పు చేసినప్పుడు ప్రతిపక్షం ఖచ్చితంగా నిలదీస్తుంది, అడుగుతుంది అని అన్నారు. మరి దీనికి రాజ్యాంగబద్ధంగా వెళ్తే ప్రతిపక్షం అసెంబ్లీకి రావాలి కదా. ఎందుకు రాలేదు? ఎందుకు రావట్లేదు? ఎవరొద్దన్నారు? ప్రజలు వద్దన్నారా? అధికార పక్షం రావద్దన్నదా? ఎవరొద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? దీనికి సమాధానం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు చెప్పుకోవాలా. జనరల్గా మీరన్ని లెక్క ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ఒక్కటే ఉంది. ప్రతిపక్షం లేకుండా ప్రజలే చేశారు. ఎవరూ చేయాలా? ఆ అధికారం ప్రజలకే ఉంది. ఆ అధికారం ప్రజలు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. లేకున్నా సరే అబ్బా ఓకే ప్రతిపక్షమే అనుకుందాం కాసేపు. ఎక్కడ ప్రశ్నించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పు. నీ లెక్క ప్రకారం గోరంట్ల మాధవ్ గారు మీరు మాట్లాడుతున్న లెక్క ప్రకారం ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా వచ్చి మాట్లాడారా? ఇదిగో ఇక్కడ ఈ సమస్య జరిగింది, ఈ సమస్య పైన ఇక్కడ ఈ తప్పు జరిగింది, ఎందుకు అధికార పక్షం దీని మీద యాక్షన్ తీసుకోలేదు అని ఒక్క దగ్గర మాట్లాడారా చెప్పండి. ఒక్క వీడియోని చూపించండి. మాట్లాడలే. చనిపోయిన వాడి ఇంటికి వెళ్లకుండా చంపేసిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తురాలే ఈ ప్రతిపక్షం అధికార పక్షము. అంతే కదా. ఒక్కటబ్బా నేను ఒకటే చెప్తా. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోవాలి. మీరు చేస్తున్నటువంటి ఫస్ట్ తప్పు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోవట్లే. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి గ్రామ స్థాయిలో ఎంత పట్టుంది, గ్రామ స్థాయిలో ఎంతమంది నమ్ముతున్నారు, గ్రామ స్థాయిలో ఎంతమంది మనకి అనుగుణంగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు అనేది పార్టీ పెట్టినప్పటి నుంచి స్టిల్ ఈరోజు ఈ టైం వరకు మీరు అది తెలుసుకోవట్లా. అంతెందుకు మన పార్టీలో ఉన్నటువంటి పేర్ని నాని గారే బహిరంగంగా చెప్పేశారు. ఏం చెప్పారు? సీఎంఓ నడపడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని నేను గట్టిగా నమ్ముతా అని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తావు? దీనికి అధికార పక్షము ప్రతిపక్షము అని రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. నా సలహా ఒక్కటే, ఈ అధికార పక్షము ప్రతిపక్షము ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోండి. ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి అధికార పక్షం ఏం చేస్తుందా అని అడగడానికి మీకు రైట్స్ లేవు, అడిగే అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే అడిగే అవకాశం కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీకు ఇవ్వాల. మీరు అడగాల్సింది ఏంటంటే నా సలహా, ఉచిత సలహా తీసుకుంటే మీ ఇష్టం, తీసుకోకపోతే మీ కర్మ. నా సలహా ఏంటంటే ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి గత 5 సంవత్సరాల్లో మేము చేసిన తప్పేంటి, ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒప్పేంటి, ఈ 2 పాయింట్లు అడిగి తెలుసుకోండి. తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా కూడా క్లారిటీ రాకపోతే మీరు పార్టీని ఎత్తేయండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంతకంటే క్లియర్గా ఎవ్వడు సలహా ఇవ్వడు. ఇంకోసారి చెప్తున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళి గతంలో మీరు చేసినటువంటి తప్పులేంటో ప్రజలను అడగండి. వాళ్ళు క్లియర్గా చెప్తారు.
ఎందుకంటే ప్రతి పార్టీకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఉండాలి. ఆ రియాలిటీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంకి ఉంది కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వంకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు, ఇప్పటికీ పడుతున్నారు, భవిష్యత్తులో కూడా పడతారు. మీరు ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుందని నా అభిప్రాయం. అర్థమైతే మీకు అర్థం అవ్వకపోతే దానికి మేము ఏం చేయలేము. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.